అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూసినట్లయితే పురతగిరి గ్రామంలో రైతు సాగు చేసిన మిరప తోటలో నిలబడి ఉన్నాము. రెండు రకాల మిరప తోటలు అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఒకటి చిన్న తోట, అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే పూతకాయ స్టేజ్లో ఉన్న మిరప తోట. వర్షానికి అయితే చాలా మిరప తోటలు అయితే డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా వైరస్ సమస్య అయితే తీవ్రంగా అటాక్ చేస్తూ ఉంది. సో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, రసం పీల్చే పురుగుల వలన ఎక్కువగా ముడత సమస్య అటాక్ అయ్యి ముడతతో పాటు వైరస్గా మారి మొత్తం కూడా జమినీ వైరస్, గుబ్బ లాంటి వైరస్ అయితే అటాక్ అవుతూ ఉంది. కాబట్టి దాంతోపాటు పూతకాయ చాలా వరకు రాలిపోతూ ఉంది. వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి సో చాలామంది రైతులు కూడా న్యూట్రిషన్ వాడుతూ ఉన్నారు. న్యూట్రిషన్ వాడుకున్న తర్వాత మీరు చూసినట్లయితే ఖచ్చితంగా కాంబినేషన్లో రైతు వాడిన అన్న. నమస్తేనా? నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. నా పేరు సురేష్. సురేష్, ఎక్కడన్నా అడ్రస్? పర్వతగిరి. మిరపతో నాటిన కాడ నుంచి రోజు వర్షం వస్తుందన్న? వస్తూనే ఉంది. రోజు వర్షమే. ఊట వారిపోయి ఎట్లున్నాయి తోటలు? మొత్తం ఆకు పండాకు వేసేసి రాలిపోయి వడలిపోయినాయి మొత్తం. అన్న ఇప్పుడు ఈ యాక్స్లే 525 అనేది దీనికి వాడారు, అదేవిధంగా ఫ్లోరా దీనికి వాడారు. ఒకసారి దీని గురించి చెప్పండి. ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, రసం పీల్చే పురుగులకు వాడినాం. అంటే తెల్లదోమ వలన వైరస్ వస్తుంది, దానికోసం మీరు వాడారు. సో యాక్స్లే 525 ఒక ఎకరానికి 250 ml అనేది 250 ml కంపెనీ పిక్సిలిన్ కంపెనీ. సో ఇది తెల్లదోమకు బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఫ్లోరా దీనికి వాడాలన్నా గ్రోతింగ్, ఫ్లవరింగ్కి, ఎక్కువ పూత రావడానికి, గ్రోత్ రావడానికి. సో రెండు విధాలుగా వాడారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే అన్న దగ్గర రెండు రకాల మందులు మరి దేనికి పనిచేస్తుందంటే దీంట్లో యాక్స్లే 525లో దీంట్లో ఫైరిఫెక్సిబెన్ 5%, డైఫెన్థోయిరాన్ 25% ఉంటుంది. ఇన్సెక్టిసైడ్ ముఖ్యంగా తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేసి మొక్కకు మొత్తం కూడా దోమ వలన వైరస్ అటాక్ కాకుండా అయితే ఈ మందు బాగానే పనిచేస్తుంది. ఒక ఎకరానికి 250 ml మీరు పిచికారి చేసుకోవచ్చు. అదేవిధంగా పిక్సిలిన్ కంపెనీ వారి ఫ్లోరా అనేది దేనికి పనిచేస్తుంది అంటే ఇది ఎక్కువ ఫ్లవర్ అన్నట్టు, ఎక్కువ పూత రావడానికి, వచ్చిన పూత రాలిపోకుండా పూత కాయగా మారడానికి అయితే ఇది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మొక్క గ్రోత్ అవడానికి కూడా బాగా పనిచేస్తుంది. ప్రతి వచ్చిన గ్రోత్లో కూడా ప్రతి కనుపు కూడా పూతతో పాటు కాయగా మారడానికి అయితే ఈ మందు బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మీరు పిచికారి చేసుకోవచ్చు. సో దోమకు అదేవిధంగా పూతకు పిచికారి చేసుకోవడం వల్ల ఎక్కువ పూత రావడానికి బాగా ఉపయోగపడుతుంది. సో ప్రతిదీ కూడా ఇప్పుడు వస్తున్న అధిక కురుస్తున్న వర్షానికి ఫంగిసైడ్, అదేవిధంగా ఫంగిసైడ్తో పాటు మీరు యాక్స్లే 525 కలుపుకొని పిచికారి చేసుకోవచ్చు. దోమకు సంబంధించింది ప్రతిసారి మీరు దోమకు అదేవిధంగా ఫంగిసైడ్కి కలిపి పిచికారి చేసుకోవాలి. దాంట్లో కాంబినేషన్ చూసినట్లయితే మీరు దోమకు అదేవిధంగా ఫంగిసైడ్ ఒక విధంగా, ఒకసారి న్యూట్రిషన్ ఈ విధంగా కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పనిచేస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్లో పూతకు అదేవిధంగా దోమకు సంబంధించి రసం పీల్చే పురుగు నివారణ కోసం అయితే ఇది బాగానే పనిచేస్తుంది. మీరు కూడా పిచికారి చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. పిక్సిలిన్ కంపెనీ వారి యాక్స్లే 525 తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, రసం పీల్చే పురుగులకు పనిచేస్తుంది. ఇంకోటి ఫ్లోరా ఫ్లవరింగ్కి, గ్రోతింగ్కి పనిచేస్తుంది. కాయ దిగుబడికి కూడా పనిచేస్తుంది, మంచిగా పనిచేస్తుంది అన్న. సో ఇది రెండు మీది చిన్న తోట, ఇది పెద్ద తోట ఇది. సో మీ చిన్న తోటకి అయితే ఇప్పుడు దోమకు ఇది వాడుతున్నారు ఖచ్చితంగా. ఇది పూతకాయ స్టేజ్లో ఉంది కాబట్టి దీనికి ఫ్లోరా. ఓకే అన్న. పిక్సిలిన్ కంపెనీ వారి యాక్స్లే 525 తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఆకుముడతకు వైరస్ రాకుండా కూడా వాడుకోవచ్చు. ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఓకే అన్న, చాలా మంచిది. సో ఇది చిన్న తోటకి ఇప్పుడు మీరు ఏదైనా ఫంగిసైడ్ వాడుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఫంగిసైడ్లో కూడా మీరు యాక్స్లో వాడారు కాబట్టి ఫంగిసైడ్లో కూడా మీరు యాక్స్లో కలుపుకొని వాడుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే దోమ సమస్యను నివారించినప్పుడు మాత్రమే తోట మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది వైరస్ లేకుండా.